పేరు ఉమామహేశ్వరరావు. మాది హైదరాబాద్. నేను ఇక్కడ సర్వైకల్ అండ్ లంబార్ ఇష్యూస్ మీద వచ్చాను. విపరీతమైనటువంటి పెయిన్, అలానే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నడవలేని పరిస్థితిలో ఉండేది. లాస్ట్ 2 సెషన్స్ తర్వాత చాలా రిలీఫ్ అయింది. ఆల్మోస్ట్ 60% రిలీఫ్ అయింది. ఇప్పుడు నెక్ పెయిన్ కూడా బాగా తగ్గింది. అలానే బ్యాక్ పెయిన్, మిడ్ బ్యాక్ పెయిన్ కూడా బాగా తగ్గింది. స్ట్రైట్గా పోస్టర్ కరెక్షన్ కూడా అయ్యింది. అది కూడా చాలా డిసిప్లైన్డ్గా చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ నాకు 10 years నుంచి ఉన్నటువంటి ఈ ఇష్యూస్ బాగా రిలీఫ్ అయింది. ఇన్ బిట్వీన్ ఫిజియోథెరపీస్ చేయించుకున్నాను, కానీ ఇక్కడ వీళ్ళు చేసే ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉన్నాయండి. చేంజెస్ చాలా బాగా వచ్చినాయి. నాకు అనుకుంటే ఆల్మోస్ట్ 10 to 15 seconds లో ఉండేది 9 seconds లోనే చాలా రికవరీ వచ్చాను. ఎలా తెలిసింది సార్? ఈ అశోక నాకు ఆన్లైన్లో వెరిఫికేషన్ చేసుకున్నాను. ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫీడ్బ్యాక్ ద్వారానే మా డాక్టర్ సెర్చ్ చేసి ఇది సజెస్ట్ చేసింది. ఫ్లెక్సిబిలిటీ, నడవడానికి ఈజీగా అనిపిస్తుంది. చాలా బాడీ అంతా లైట్ వెయిట్గా, మూమెంటం చాలా క్లియర్గా ఉందండి. ఇది ఎప్పటి నుంచో క్రానికల్గా ఇబ్బంది పెడుతుంది అనమాట. యూజువల్గా అయితే అన్ని బాడీ పార్ట్స్ అన్నీ పట్టేసినట్లు అవన్నీ ఉండేవి. విటమిన్స్ అవన్నీ ఎన్ని వాడినా కూడా అంత రిలీఫ్గా అనిపించలేదు. ఇప్పుడు విటమిన్ B12 కానీ, ఇట్లా omega-3 కానీ, విటమిన్ D3 కానీ, వీటి మీదే కాన్సన్ట్రేట్ చేశానండి. తర్వాత కొన్ని ఫిజియోథెరపీస్ కూడా పెంచుకున్నాను, కానీ అంత రిలీఫ్ రాలేదు. ఈ 2-3 సెషన్స్లోనే చాలా రిలీఫ్ వచ్చిందండి. బ్యాక్ కూడా స్ట్రైట్గా ఉండడం, ఈ క్రానిక్గా ఉండే ఈ సర్వైకల్ కూడా చాలా నొప్పి కూడా చాలా బాగా తగ్గింది. ఆ విషయంలో వాకింగ్ కూడా చేయడం చాలా టఫ్గా ఉండేది. నేను ఇందటి నుంచి కొద్దిగా బాగా వాకింగ్ కూడా ఈజీగా చేయగలుగుతున్నాను. నమ్నెస్ ఆ విధంగా చాలా రిలీఫ్ అనిపించింది ఈ ట్రీట్మెంట్ మాత్రం. బేసికల్గా మనకి 2 చేతులకి 2 కాళ్ళకి నమ్నెస్ ఇదంతా కూడా తిమ్మిళ్ళగా ఉండడం ఇప్పటికీ ఉంది, కానీ ఆల్మోస్ట్ చాలా మటుకి తగ్గిందండి. ఇది పింఛనరు వలన ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వచ్చింది. ఇది ఇంకా ఉంది, బట్ చాలా మటుకి రిలీఫ్ అయింది. ఎప్పటి నుంచి అన్ని సఫరింగ్ ఆల్మోస్ట్ 15 years నుంచి. బట్ నేను ఇంకా ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ ఇవన్నీ తిరుగుతున్నాను, కానీ అంత ఎన్ని చూడాలి వేయించుకుంటూ ఉంటారు. యూజువల్గా న్యూరాలజిస్ట్, ఆర్థోపెడిక్, నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ, ఆల్మోస్ట్ ఒక 7-8 డిఫరెంట్ డాక్టర్స్ని విజిట్ చేసి ఉంటాను. ఇండియాలో అండ్ ఆల్సో కువైట్లో కూడా. ఈసారి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మా పాప ఇట్లా ఇన్స్టాగ్రామ్లోనూ అక్కడ సెర్చ్ చేసినట్టుంది. రివ్యూస్ అవి బాగున్నాయి, ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి డాడీ చూద్దామంటే అప్పుడు వచ్చింది మా పాప. సో ఫస్ట్ అట్లా మళ్ళీ మామూలే కదా ఇవన్నీ, సూదులతో పడటం ఇవన్నీ ఏంటి ఇది అని భయం వేసిందండి. కాకపోతే కొద్దిగా ట్రీట్మెంట్ డిఫరెంట్ చాలా కనపడింది అనమాట. ఎంత డిఫరెన్స్ వచ్చింది 3-4 విజిట్స్లో? 3-4 విజిట్స్లో మోర్ దెన్ 60% దాకా వచ్చిందండి. 60% దాకా వచ్చింది. ఇంకా మేడం కొన్ని ఎక్సర్సైజ్లు అవి చెప్పారు చేయడానికి, అంత స్ట్రెయిన్ అయిపోయి చేయలేదు, కానీ బట్ చాలా ఈజీగా నడవగలగడం అవన్నీ మేజర్ డిఫరెన్స్ వాకింగ్లో ఉందన్నమాట. ఇట్లా బెండ్ అయిపోయేది లెగ్ ఇట్లా. దాని నుంచి కొద్దిగా బయటపడ్డా అనమాట. ఓన్లీ చెప్పులు సాఫ్ట్గా ఉండే చెప్పులతో కొద్దిగా నడవగలిగేవాడిని. ఇప్పుడు టైల్స్ మీద కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంట్లో కూడా చెప్పులు వాడుతూ ఉండేవాడిని మామూలుగా. ఇప్పుడు కొద్దిగా
అంటే ఇన్స్టాబిలిటీ ఉండేదా చెప్పులు? ఇన్స్టెబిలిటీ కానీ ఇక్కడంతా నర్వస్ వచ్చేసి ఇంకా నొప్పి వచ్చేసేది అనమాట ఈ వీటి మధ్య. ఇప్పటికీ ఉన్నది అన్నమాట. ఇంకా ఏంటి ఇది, నేను ఏమైనా రొమాటైటిస్ ఆర్థరైటిస్ అట్లా భయపడుతూ ఉండేవాళ్ళం అనమాట. కాకపోతే ఈ రిలీఫ్ని బట్టి అది కాదు మనకి, ఇది విటమిన్స్ డెఫిషియన్సీ కాదు, ఇప్పుడు కరెక్ట్గా పెయిన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ఫిక్స్ చేశారు అన్న కాన్ఫిడెన్స్ నాలో కలిగింది అనమాట. సో డెఫినెట్గా మనకి అంటే ఇలాంటి మెకానికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే మనం ప్రాపర్గా దాన్ని ఐడెంటిఫై చేసి దాని ఉత్పాదన మీద మనం వర్కౌట్ చేయడానికి బాగుంటుంది. జస్ట్ చెప్పిన ఎక్సర్సైజెస్ అవన్నీ కరెక్ట్గా చేయండి, ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్లో హెల్ప్ చేసేది అదే. కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే హోల్ స్పైన్ ఎఫెక్ట్ అయి ఉంది కదా మనకి, మల్టిపుల్ రీజన్స్, ఇప్పుడు సర్వైకల్లో పెయిన్, థొరాసిక్లో పెయిన్, లంబార్లో పెయిన్. సో మనం ఎక్సర్సైజెస్ అండ్ ఎలాగో మీరు అన్ని అంటే దాదాపు నా దగ్గరికి వచ్చే ముందు అన్ని చేసుకుంటా ప్రాక్టీస్ ఉన్నారు, పోస్టర్ మెయింటైన్ చేస్తున్నారు, మీ వర్క్ స్టైల్ని మార్చుకున్నట్టున్నారు, విటమిన్స్ అవన్నీ మార్చుకున్నాను. ఇంకా న్యూరాలజిస్ట్, ఈ ఆర్థోపెడిక్స్ అందరూ ఇంకా సేమ్ రిపీటెడ్గా ఏం చేయలేకపోతున్నారండి. వాళ్ళు ఫిజియోథెరపీ రాస్తున్నారు. ఫిజియోథెరపీలో ఏంటంటే ఒక స్కిల్డ్ పర్సన్ ఉండట్లేదు, ఏదో ఇలా రుద్దేసి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అది ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. తాత్కాలికంగా కొంత రిలీఫ్ ఇవ్వడం. సో మనకి ఏం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటంటే అండి, ఏవైతే మీరు ప్రిస్క్రైబ్ చేశారో దాన్ని ఎఫెక్టివ్గా అయ్యేటట్లు స్టాఫ్ చాలా డెడికేటెడ్గా చేస్తున్నారండి దాని మీద. అది మాత్రం చాలా, ఆ డెడికేషన్ లేకపోతే రిజల్ట్ రాదు. ఇంకా మీరు వేలు ఖర్చు పెట్టండి, ఎక్కడికి వెళ్ళండి, ఇంకా అది రాదు. మీరు చెప్పేసి వెళ్ళిపోయినా వాళ్ళు ఓకే ఈ పేషెంట్స్కి మనం ఇది ఇష్యూ, దీన్ని డెడికేటెడ్గా మనకి రిజాల్వ్ చేయాలి అన్న ఏంటనేది ఐడెంటిఫై చేసి స్టెప్గా అడుగుతూ దాని మీద ఇంపార్టెన్స్ ఇస్తూ చేస్తున్నారు అనమాట. అంటే దట్ మీన్స్ మంచి ప్రొఫెషనల్ ట్రైనర్స్ కూడా మీ దగ్గర ఉన్నారండి. అది మేజర్ రీజను. అండ్ వాళ్ళు కూడా డెడికేషన్, మీరు ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇట్స్ వెరీ డెడికేషన్ అన్నమాట. చాలా బాగా చేస్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ లేకపోతే వీళ్ళు కొత్తగా వచ్చారా అట్లా ఫీలింగ్ లేదు వాళ్ళకి. చాలా బాగా చేస్తున్నారు అనమాట. అది డిఫరెన్స్ కనపడింది. సో వర్కౌట్ ఎక్సర్సైజెస్ మనం చెప్పినాయి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ మనము ఏదైతే వాళ్ళ అబ్డామినల్ అంటే ఎక్కువ ఇది స్టమక్ని రిలీజ్ చేసాం, ఎందుకంటే మనకి